ఎస్ ఫైనల్ గా మనమైతే అంటే ఎప్పుడెప్పుడు ఆ పెద్ద సినిమా అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకైతే పెద్ద సినిమా వచ్చేసింది ఈ రోజు. మరి ప్రేక్షకుల యొక్క రివ్యూ ఎలా ఉంది? వాస్తవానికి సోషల్ మీడియాలో రకరకాల రివ్యూలు ఇస్తూ ఉంటారు, సినిమా చూసినా చూడకపోయినా. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఇక్కడికి ఐమాక్స్ థియేటర్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సినిమా చూసిన వాళ్ళ నుంచే మనము రివ్యూ తీసుకుంటా ఉన్నాం అనమాట. పొలిటెంట్ న్యూస్ తరపు నుంచి ఖచ్చితంగా పొలిటెంట్ న్యూస్ను చూస్తూ ఉండండి. అంటే పెద్ద న్యూస్, పెద్దకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇక దానికి సంబంధించిన రివ్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పొలిటెంట్ న్యూస్ ఫాలో అవుతూనే ఉండండి. పీక్స్ అండి, పీక్స్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పెద్ది. అది డైరెక్టర్ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి కూడా శతకోటి దండాలండి. సెకండ్ మూవీకి ఏమి ఇచ్చారు సార్, పిచ్చెక్కిపోయింది సార్. నిజంగా చెప్తున్న మూవీ అయితే లిటరల్లీ నేను ఏడుస్తూనే ఉన్నానండి, ఏడిపించేశారు. ఖర్చుఫుల్ పంచిపెట్టమంటున్నాను. అప్పుడెప్పుడో మాతృదేవ సినిమాకి నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ ఖర్చుఫుల్ పంచిపెట్టారు రాధికా థియేటర్. అప్పుడు రాధికా థియేటర్ ఉండే, ఫేమస్ అదే థియేటర్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఖర్చుఫుల్ పంచిపెట్టమని నేను మనస్ఫూర్తిగా అవుతున్నాను. ఏడుస్తూనే ఉన్నాను నేనైతే 1 hour. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను. దురంధర్ హిందీలో, బాలీవుడ్లో దురంధర్ ఎట్లా టాప్లో లేపిందో, ఇవాళ పెద్ద మూవీ టాప్లో లెగిసిపోయింది. ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. రామ్ చరణ్ గారికి ఎన్ని మగధీర వచ్చిన మగధీర, మళ్ళీ మొన్న ట్రిపుల్ ఆర్, మళ్ళీ అది 10/10 నేను 10 out of 10 ఇస్తాను. అండ్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ని ఇన్స్పైర్ చేసిన మూవీ ఏదన్నా ఉంది అంటే ఈ మూవీ చూస్తే ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కూడా చాలా 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 ఇష్టపడి చూస్తారు. అంత బాగుంది మూవీ. అసలు జగపతి బాబు గారు నిజంగా అండి, లిటరలీ నిజంగా నేను ఆయనని ఏదో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను, చూస్తాను, బాగా మాట్లాడతారని ఇష్టం. కానీ ఈరోజు జగపతి బాబు గారు క్యారెక్టర్ ఒకటి నిజంగా, ఆయన చనిపోయినా సరే ఆ 2 ఊరు మధ్యలో జరిగే గొడవని, ఇప్పుడు జరుగుతున్న గొడవని, తెలంగాణ ఆంధ్రాకి జరుగుతున్న గొడవని అసలు ఎగ్జాక్ట్గా ఎలా తీశారో బుచ్చిబాబు గారు, మీరు మైండ్లో ఏమనుకొని తీశారో నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా లేదు, ఆయన మైండ్లో ఏమనుకుని ఆ మూవీ చూసారో ఇప్పుడు జరుగుతున్న కరెక్ట్ 1 week 10 days నుంచి జరుగుతున్న గొడవకి దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ అయితే. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అంచుకోవడం కాదు, వెళ్ళిపోయింది. ఆకాశాన్ని అందుకుంది. అవును, నేను చెప్తున్నా, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ అండ్ మగధీర అన్నీ వదిలేసేయండి. ఇది వేరే లెవెల్, ఫస్ట్ ప్లేస్. నేనైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. వేరే లెవెల్ అండి. అసలు ఆయన ఎంత కష్టపడ్డారండి. నేను మెగా ఫ్యామిలీకే ఫ్యాన్, అందుకే అన్నీ చూస్తాను. ఇది ట్రోల్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి బజ్జీ పగిలిపోయింది. రాయలసీమ నాది, ఒక్కొక్కరికి బజ్జీలు పగిలిపోయింది ట్రోల్ చేస్తే. సినిమా రామ్ చరణ్ అన్నట్టు నెగిటివ్ ఏం లేదన్నా, మనం ఇష్టం వరంగా చూస్తే బాగుంది, అన్ని బాగున్నాయి అన్న. ఫైట్ ఆ గద తిప్పేది కూడా బాగుంది. గద పట్టుకుంటాడు కదా, సేమ్ హనుమంతులు లాగానే కనపడ్డాడు నాకైతే. కొంచెం తక్కువ ట్రైలర్లా, సినిమాలో అయితే మొత్తం చూపించారు. డాన్స్ అంటారన్న, ఇప్పుడే చెప్పా కదా, ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు అని. వాళ్ళు ట్రోల్ చేస్తారు, వాళ్ళ మాట మనం పట్టించుకోవద్దు. మనకు నచ్చింది మనం చెప్పాలా. నాకైతే నచ్చిందన్న, నా ఉద్దేశపూర్వకంగా అయితే బాగుంది సినిమా. వాళ్ళకి అదే చెబుతా. ఇంకోటి అన్న, మొన్న రామ్ చరణ్కి బాబు పుట్టాడు కదా, ఏమంటారు అన్న, కంగ్రాచులేషన్ రామ్ చరణ్ అన్న, కంగ్రాచులేషన్. ఫ్యామిలీ అందరికీ నచ్చింది. పెద్దవాళ్ళు వచ్చారు కూడా, ముసలోళ్ళు కూడా వచ్చారు, చూస్తున్నారు సినిమా. నేనైతే మళ్ళీ వస్తాను, నైట్ వస్తాను మళ్ళీ. 1 time. అన్న మెగాస్టార్ రామ్ చరణ్ గారు అన్న, ఎక్కడ ఏందన్నా, అప్పుడు రంగస్థలం, మొన్న ముగధీర, ఇయ్యాల పెద్ద సినిమాతోటి అన్న మొత్తం ఇట్లా కండలు చూపించేసి సినిమా మాత్రం హైలైట్ సినిమా అన్న. ఒకటే చెప్తున్నా, స్టోరీ దగ్గర, కథ దగ్గర తీసుకోపోయినా రామ్ చరణ్ గారు. ఆ బుచ్చిబాబు గారు చెప్తున్నా, ఆ కథ రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరన్న. ఆ కథ తగ్గట్టు ఆయనకే సెట్ అవుతుంది. అంటే అందులో కథలో ఒదిగిపోయింది ఆయన. ఒక రంగస్థలం ఎట్లా ఒదిగిపోయిండో క్యారెక్టర్లా, రామ్ చరణ్ కథలో అట్లా ఒదిగిపోయిండు ఆ క్యారెక్టర్లా. అంత బాగా చేసిన క్యారెక్టర్ అన్న. ఒకటే చెప్తున్నానా, ఆయన ఒక కుస్తీ ఫైటింగ్ చేస్తాడు. ఒక క్రికెట్ అంటే నార్మల్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడతామని కావాలని పక్క పెట్టేసండి. మెయిన్ ఏంటంటే ఆయన కాలుకి దెబ్బ తగులుతుంది. ఆయన కుస్తీ ఫైట్ ఆడలేకపోయినా కూడా మళ్ళీ రన్నింగ్ చేసి మళ్ళీ ఊరికి ఒక ట్రైన్ కావాలని కొట్లాడి ట్రైన్ తెప్పించుకుంటాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ సినిమా. అంటే ప్రతి వాళ్ళ కూడా
కాలు చేతులు ఉన్నారు కూడా ప్రతి ఒక్కరు ఏదైనా సాధించవచ్చు అని చూపించిన డైరెక్టర్ గారు. ఇంతకన్నా మెసేజ్ ఏం కావాలన్న సినిమాలో. ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకి రామ్ చరణ్ పక్క అవార్డు వస్తుంది. ఇంకోటి మన జగపతి వారి యాక్టింగ్ సినిమాలో ఇది ఇరగదీసిను. ఏఆర్ రెహమాన్ గారు నిజంగా సార్ ఇచ్చి పడేసి మ్యూజిక్. శివరాజ్ కుమార్ గారు సార్ సూపర్ సార్ మీ యాక్టింగ్. అందరూ ఇది రాసి పెట్టుకోండి, రేపటి నాడు ఈ సినిమా కోసం మాట్లాడుకుంటారు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకుంటారు అన్న. సూపర్ సూపర్. 5కి 3.5 ఇస్తా. సూపర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్. బ్రదర్ సినిమా ఎట్లుంది బ్రదర్? సూపర్ అన్న. సూపర్ అంటే జెన్యూన్ గా చెప్పాలి. అన్న సినిమా బాగాలేకపోతే నన్ను కొట్టినా నన్ను తిట్టినా కానీ బాగాలేదు అని చెప్తా. స్టోరీ ఏందన్న సినిమా స్టోరీ? సినిమానా నీది ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, ఏ ప్రాంతం అయితేంది, నువ్వు ఎక్కడ పుట్టినా పర్వాలేదురా నాయన. పుట్టినవా సచ్చినవా కాదు. నువ్వు యాన్నో గలీలో పుట్టి, యాన్నో విలేజ్లో పుట్టి, యాన్నో తండాలో పుట్టి, గలీలో పుట్టి గలీలో ఉండి కిలీనా ఉండడం కాదురా నాయన. నీకు ఏ ఆట వస్తే ఆట, క్రికెట్ వస్తుందా క్రికెట్, వాలీబాల్ వస్తుందా వాలీబాల్, కరాటే వస్తుందా కరాటే, కుస్తీ వస్తుందా కుస్తీ, నీకేది వస్తే అది నేర్చుకో. నువ్వు గలీలో కాదు ఉండేది, ఢిల్లీలో ఉండాలి అని చెప్పేసి ఒక మంచి రోడ్ వేసిండు అన్న ఆయన. బుచ్చిబాబు ఆయన ఏమంటారు రైలు కోసం పోరాటం చేసిండు. రామ్ చరణ్ గ్రామీణ స్థాయిలో ఉన్న గల్లీలో ఉండి కిలీన వాళ్ళ కోసం పోరాటం చేసింది బుచ్చిబాబు. రియల్ పోరాటం చేసిండు అన్న. ఎందుకంటే చాలామంది విలేజ్లో ఉండి నాకు ఈ పని రాదు ఆ పని రాదు, ఒకసారి ఓడిపోగానే నాకు ఇంక పని అయిపోయింది అని చెప్పేసి ఉంటారు చూడు. వాళ్ళు అదే ఈడ ఓడిపోతే ఇంకొకటి చెయ్యి, అది ఓడిపోతే ఇంకొకటి చెయ్యి, కానీ నువ్వు సాధించే వరకు వెనకకి తగ్గమాకు అని చెప్పేసి ఆయన డైలాగ్ ఉంది కదా, తగ్గేదేలే అని చెప్పేసి, వెనకకి తగ్గొద్దు అని చెప్పేసి. బాగుంది సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఏడుపు వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో ఉన్న అమ్మాయి కూడా బాగుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తం అందరిని మిక్సీలో వేసి రుబ్బితే ఎంత అందంగా ఉంటుందో. నాకు ఒక దేవతలాగా ప్రత్యక్షమైంది. నాకు ఇక తాళి కూడా తీసుకొచ్చిన కడదామని జానీ కపూర్కి. జానీ కపూర్ కడితే ఏడ కనిపిస్తే ఆడ కట్టేస్తా. ఇది ఎంత అనుకుంటున్నావు? ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కొచ్చిన. ఈ సినిమాలో ఓవరాల్ గా నీకు బాగా ఇది ఇంపాక్టబుల్ గా అనిపించింది సినిమా చూడాలంటే? ఇది చూస్తేనే సినిమా చూసినట్టు ఉంటది అన్నట్టు ఏ పాయింట్ ఉంది అట్లా? అన్న నువ్వు ఇప్పుడు ప్రతి మనిషి ఒక పని ట్రై చేస్తాడు, అందులో ఓడిపోతావు. నువ్వు ఆగొద్దుగా, అన్నీ ఆగొద్దు దాన్ని పట్టుకొని. ఇప్పుడు నీకు ప్రస్తుతానికి నువ్వు ఏదో చేద్దామని వచ్చినావు, అది కుదరలేదు, ఇది పట్టుకున్నావు, నువ్వు ఈయనే ఆగిపోద్దు. ఇంకా నువ్వు ఈయనే నువ్వు నీదేదంటే నువ్వు ఇప్పుడు ఒక యాంకర్ లాగా ఉన్నావు, యాంకర్ లాగా ఉండొద్దు, ఎండీ లాగా మారాలి. ఈ న్యూస్కి ఉంది కదా, నువ్వు యాంకర్ ఈ న్యూస్కి. ఇట్లాంటి న్యూస్ 100 న్యూస్లకు ఎండీ లాగా తయారు కావాలా. అది మెసేజ్ ఇచ్చిండు. ఆన్ని ఆగిపోవద్దు. మనం ఇంతే, మనకి ఇది రాదు, మనకు అది రాదు, నాకు చదువు రాదు, నాకు అది వద్దు. గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ నేనేంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ పట్టణంలోకి రండి. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ అటు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, చైనా, అటు అమెరికా అట పోండి. ఎన్నైనా ఇచ్చు కసితో. ఆయన ప్రేమతోడు కాదు చేసింది సినిమా, కసితోడు చేసిండు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, ఫెయిల్ అయింది కదా, అది మొత్తం వడ్డీతో సహా ఇచ్చేయాలని చెప్పేసి కసితోడు చేసిండు. అన్ని బాగున్నాయి. ఏం లేదన్న, చికిరి పాట బాగుంది, అల్లు డ్యాన్స్ బాగుంది. నీకు బాగా నచ్చిన సీన్ అమ్మాయి జాన్వీ కపూర్. చూడొచ్చు అన్న, చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ జాన్వీ కపూర్ ఒక నెక్స్ట్ లెవెల్గా చూపించారు. రామ్ చరణ్ అయితే చాలా హార్డ్ వర్క్ అన్న. అదొక స్పోర్ట్స్లా, ఒక క్రికెట్, ఒక కుస్తీ, మళ్ళీ ఈ 3 ఆడడం చాలా డిఫికల్ట్ టాస్క్. మెయిన్ ఏంటంటే కుస్తీ అన్న, అది అంత ఈజీ కాదు. అది ఒక నేషనల్ స్టేజ్లో పార్టిసిపేట్ చేయడము అంత ఈజీ కాదు. సాంగ్స్ ఓవరాల్ బీజిఎం, సాంగ్స్, ఆ లొకేషన్ చాలా బాగున్నాయి. అట్లానే కొన్ని విజువల్ పాత్ర ఎట్లుంటది సినిమాలో అంటే సపోర్టింగ్ ఉంటుందా? ఉంటాయి అంటే స్టార్టింగ్లో వస్తాయి, మళ్ళీ ఎండింగ్లో కనిపిస్తుంది. ఆమె రోల్ చాలా తక్కువ. కాకపోతే ఇలా ఐటమ్ సాంగ్లో కూడా శృతి హాసన్తో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది. ఐటమ్ సాంగ్ బాగుంది. అది కొంచెం ఐటమ్ సాంగ్ ఒక దాంట్లోనే కనిపిస్తుంది అట్లా. మళ్ళా ఇంకా
అంటే రామ్ చరణ్ ఎట్లా ఆ కుస్తీలో చేయడము అది చాలా చాలా గ్రేట్ అన్నమాట. ఆ స్పోర్ట్స్లో విజయనగరంకి కూడా ఒక కరెక్ట్ మాకు ఒక గుర్తింపు రావాలి, మాకు ఒక స్టేషన్ రావాలి, మాకు ఇట్లా ఒక మంచి కాన్సెప్ట్తో తీసాడన్న మూవీ. ఓవరాల్ నాకు తెలిసి ఒకసారి చూడవచ్చు ఫ్యామిలీతోనే, వన్ టైం చూడవచ్చు. చాలా బాగుందన్న సినిమా అసలు. అంటే ఫస్ట్ టైం అంటే ఒక మూవీలా కాకుండా ఒక పోరాటంలో చూసాము. చాలా బాగుంది సినిమా. అప్పట్లో చిరంజీవి మా డాడీ ఎంత ఎంజాయ్ చేసేవారో, మా బాబాయ్లు పవన్ కళ్యాణ్ ఎంత ఎంజాయ్ చేశారో, ఇప్పుడు అదే రీతిలో మేము రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా చేశాడు, యాక్టింగ్ అయితే సూపర్. సో 3 అథ్లెట్స్ కూడా అంటే ఆ షిఫ్ట్ బాగుంది, క్రికెట్ నుంచి కుస్తీకి, కుస్తీ నుంచి రన్నింగ్కి. సూపర్ అసలు. ఆ డెడికేషన్, ఆ బాడీ చూస్తుంటే ఆ డెడికేషన్ మాత్రం చాలా కష్టపడ్డాడు. రిలేటబుల్ ఉంటుంది అంటే ఆయన పోరాటం కోసం ఉంటుంది మొత్తం. అంటే ఆయన ఐడెంటిటీ కోసం ఆ లింక్, అంటే ఆయన పోరాటం కోసం, ఆయన ఐడెంటిటీ రావడం కోసం ఆ లింక్ ఉంటుంది అట్లా. అంటే ఒకదాని తర్వాత ఒకటి తన ఐడెంటిటీ కోసం ఎందులో వస్తుంది ఐడెంటిటీ అనేది గెలవడం కోసం అలా షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్ చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్ అన్నమాట. అంటే ఓవరాల్ గా నువ్వు సినిమాకి ఎన్ని మార్కులు వేస్తావు? 5కి 4 ఇస్తాను. 4 ఇస్తాను. చాలా బాగుంది మూవీ. ఓకే, ఇంకా అంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర పెద్దగా హైలైట్ గా లేదు అని అంటున్నారు. జాన్వీ కపూర్ని అంటే స్కోప్ ఎక్కువ లేదన్న, ఎందుకంటే ఇది నార్మల్ ఏదో ఎంటర్టైన్మెంట్ మూవీలా కాదు. ఇన్వాల్వ్మెంట్ బాగుంటుందా? ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉంటుంది. అదే చెప్తున్నా కదా, ఇది మూవీ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది చాలా మందికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. అంటే ఫైట్ చేస్తే అంటే ప్రతి దగ్గర బ్రేక్ పాయింట్ పడుతుంది, పెద్దకి క్రికెట్లో పడుతుంది, రెస్లింగ్లో పడుతుంది, అయినా కూడా ఆగకుండా 3rd అథ్లెట్ని చూస్ చేసుకొని వాళ్ళ ఊరు కోసం పోరాడతాడు. సో అందుకే హీరోయిన్ డాన్స్ లీవ్ కాకుండా మొత్తం సింగిల్ గోలో ఆయన పోరాటం కోసమే ఉంటుంది మూవీ. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కడో ఒక చోట అయితే మైనస్ కనిపిస్తా ఉంది, డిసాటిస్ఫాక్షన్ ఉందని కొంతమంది ప్రేక్షకులు అంటారు. వాళ్ళకు డిస్సాటిస్ఫాక్షన్ అంటే అదే అన్న, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అని చూస్ చేసుకున్న వాళ్ళకి అనిపించచ్చు. కాకపోతే ఇది ఇలాంటి మూవీస్ రావాలన్న మెయిన్, ఎందుకంటే చాలా మందికి అది కనపడాలి, అంటే మూవీలో ఆ ఇంట్రెస్ట్ రావాలి అంతే, ఎంటర్టైన్మెంట్ లాగే కాకుండా. సో ఫ్యామిలీతో అంటే వన్ టైం వాచ్ కాదన్న, ఎందుకంటే మనకి ఇన్స్పిరేషనల్ మూవీస్ ఇలాంటివి రావాలి. సో ఇన్స్పిరేషన్ కోసం ప్లస్ రామ్ చరణ్ చూడడానికి అయితే పక్కా చూడొచ్చు. సాంగ్ రైరే రారా మంచి బూస్టప్ ఇస్తుంది. చిక్రీ చిక్రీ జనరల్గా అందరికి ఒక రొమాంటిక్ వైబ్ ఇస్తుంది. మ్యూజిక్ బీజిఎం హైలైట్ అన్న అసలు. ఏఆర్ రెహమాన్ బాగా చేశారు. పెయిన్ కూడా ఆ హీరో యొక్క, అంటే ఆ ఊర్లో ఉన్న ఆ కుర్రోడి యొక్క పెయిన్ బాగా చూపించారు. అంటే ఊరు కోసం ఆ పోరాటంలో వాళ్ళ ఐడెంటిటీ లేనప్పుడు వాళ్ళని తక్కువగా చూడడం, ఆ పెయిన్ అంతా హీరో ఎమోషనల్ గా బాగా చూపించారు అనమాట. ఈ సినిమాతో బుచ్చిబాబును చూస్ చేసుకోవడానికి హీరోలు ఆలోచించవచ్చా, లేకపోతే బుచ్చిబాబు అనగానే పక్కా అన్న లేదు, పక్కా చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అంత బాగుంది మూవీ. ఆ టేకింగ్ కూడా చాలా బాగా తీశారు, ఆ ఎమోషన్ కూడా బాగా చూపించారు. థ్యాంక్ యూ అన్న. సినిమా చూసినావా? చూసినా. సినిమా అయితే చాలా బాగుంది. అందులో డైలాగులు కానీ, ఫైటింగ్లు కానీ, ఆ డ్యాన్స్ కానీ మామూలు లేదు అసలు. రామ్ చరణ్కి ఎంత ఏజ్ ఉంటుందో తెలియదు కానీ 25 years కుర్రోడ్ లెక్క డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్ అసలు డ్యాన్స్ చేస్తుంటే సున్నికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. ఇంకోటి ఇందులో జాన్వీ కపూర్ పాత్ర ఎట్లుందంటే ఆమె కొంచెం రౌడీలా బిహేవియర్ చేస్తుంది. ఎందుకంటే ఆమె హీరోని చేసే లక్షణాలు అసలు లేవు, మొత్తం రౌడీలా బిహేవియర్ చేస్తుంది. ఇంకోటి సినిమా ఎట్లుందంటే మన త్రిబుల్ ఒకటి, పుష్ప 2 ఒకటి, ఉప్పెన ఒకటి, ఈ 3 కలిస్తే సినిమా ఎట్లుంటుందో పెద్ద సినిమా కూడా అలా ఉంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాకి దాదాపుగా మినిమం 20 కోట్లు పక్క. ఈ సినిమా హిట్ కాకపోతే బాగుంటుంది, ఒక పక్క మిస్ అని తీసుకుంటాం. సినిమా మొత్తం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇందులో సినిమా ఎవడో ట్రోల్ చేస్తాడు, అది బాగాలేదు ఇది బాగాలేదు అని, అదంతా వేస్ట్. వచ్చి సినిమా చూస్తే తెలుసు అని అర్థం. అదే చెప్తున్నా అన్న, వానికి సినిమా వానికి మట్టిపూరు ఉంటుంది, వానికి సినిమా దున్నికే అసలు వానికి ఏం అర్థం కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, ఆడ లాస్ట్ బెంచ్ కూర్చొని ఏదేదో చెప్తా ఉంటాడు, వానికి అర్థం కాదు, ఏం కాదు, వానికి అది అర్థం కాదు ఇది అర్థం కాదు. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇంకోటి బుచ్చిబాబు కానీ రామ్ చరణ్ చాలా వాడుకున్నాడు, కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం చాలా ఇబ్బంది పెట్టాడు, అయినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.
ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క. ఇది పెద్ద అనేది మట్టిలోంచి పుట్టిన కమ్మనైన మట్టి కదా. మన రామ్ చరణ్ ఒక మట్టిలో మాణిక్యం కాదు, మన ఇండస్ట్రీకి దొరికిన ఒక అరుదైన బంగారం మన రామ్ చరణ్. యాక్చువల్గా ఏంటంటే రామ్ చరణ్ దీంట్లో ఒక 3 క్యారెక్టర్స్ ప్లే చేశాడు. ఒక క్రికెటర్గా, ఒక కుస్తీ యోధుడిగా, ఒక రన్నర్గా. తన యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటనేది మనం రంగస్థలంలోనే చూసాము. దీంట్లో మనం రామ్ చరణ్ యాక్చువల్గా అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా నేషనల్ అవార్డు రావాలి రామ్ చరణ్కి, అలా చేశాడు. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్, అప్పల్ సూరి క్యారెక్టర్ కానీ లేకపోతే గౌర్ నాయుడు క్యారెక్టర్ కానీ ప్రతి దానికి కూడా ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ తగ్గకుండా డైరెక్టర్ బుచ్చిబాబు సిన్హా చూడటానికి కొంచెం సన్నగా పొట్టిగా ఉంటాడు కానీ ఆయన బ్రెయిన్ నిజంగా టాప్ 5 డైరెక్టర్స్ ఇండియాలో కంపల్సరీగా తన పేరు ఉంటుంది. అలా చేశాడు. అదే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. పుడతామో చస్తామో తెలియదు, పుడతామో ఇలాంటి సినిమాలు చూడటానికి. ఇది మాత్రం చాలా మంచి స్టోరీ అండి. ఏదో చోట్ల ఒక ఆటకు వచ్చేసరికి కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, కానీ ఒక సినిమాకి వచ్చేసరికి ఇలాంటివన్నీ ఎలివేట్ చేస్తుంటారు. కానీ అదంతా తప్పుడు ప్రచారం. చూడండి, ఇలాంటి సినిమాలు చూడాలి, చూస్తేనే. లేదంటే నెక్స్ట్ ఇలాంటి సినిమాలు రావడానికి 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అప్పుడు మనం ఉంటామేంటి మళ్ళీ పుడతామేంటి ఇలాంటి సినిమాలు చూడటానికి. అదే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఈ రొమాంటిక్ సీన్ యాడ్ చేయాలి లేకపోతే ఈ లవ్ ట్రాక్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలని ఎక్కడ చూడలేదు. ఎంతవరకు పెట్టాలో అంతవరకే ఉంటాడు. లవ్ ఆడటానికి ఒకడు పువ్వు ఇచ్చి చెప్తాడు, ఒకడు ఉత్తరం రాసి చెప్తాడు, ఒకడు బహుమతి ఇస్తాడు. కానీ పెద్దిగాడికి ఇవన్నీ ఏం తెలియదు. జస్ట్ ముద్దు పెట్టాడంటే పెద్దిగాడు పెళ్ళాడినట్టే. కొంచెం ఉంది యా కానీ ఊరు ట్రాక్ అని చెప్పారు ఫస్ట్, దాని నుంచి అన్నెసెసరీగా లవ్ ట్రాక్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. అదంతా వర్కౌట్ అవ్వలేదు. జాన్వీ కపూర్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. Yeah. కానీ రామ్ చరణ్ మాత్రం బాగుంది. యా దట్ వాస్ గుడ్. లాస్ట్ క్లైమాక్స్ లో స్పీచ్ మాత్రం వెరీ గుడ్. దట్స్ బ్రిలియంట్ రైటింగ్ అని చెప్పొచ్చు మనం. అండ్ ఫస్ట్ లో మస్సాతో ఎంట్రీలో అది హైలైట్. అండ్ రామ్ చరణ్ సార్ బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. రామ్ చరణ్ లుక్ కూడా చాలా బాగుంది. రంగస్థలం గుర్తొచ్చింది. సార్ యాక్టింగ్ కెరీర్ లోనే ఇప్పుడు వరకు ఇలాంటి యాక్టింగ్ ది బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. జస్ట్ లవ్ ట్రాక్ కొంచెం అటు ఇటు అయింది, కొంచెం లాగ్ అయింది. ఆఫ్ ట్రాక్ వెళ్ళింది. అంటే ఊరు గురించి రామ్ చరణ్ గారు ఎలా ఏం చేస్తున్నారు దాని గురించి, హౌ ఈ వర్క్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళింది. బట్ ఓవరాల్ 7.5 out of 10 వెరీ గుడ్ ఫిలిం. పెద్ది యావరేజ్ అండి, నాకు స్టోరీ నచ్చలేదు. ఇక్కడ నచ్చలేదు, ఏ పాయింట్లో నచ్చలేదు అసలు? మన సెకండ్ హాఫ్లో హీరో గారికి లెగ్ అది తీసేయడం నాకు ఎందుకో హీరోయిజం కనిపించలా. హీరోయిన్ కాదు, హీరోయిజం. ఉడితే సినిమా ఎలా ఉండాలి, దీనమ్మ పుష్ప 2ని బీట్ చేయాలి, దురంధర్ 2 రికార్డ్ బ్రేక్ చేసేయాలి. అది ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను నేను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది సినిమా. పుష్ప 2ను బీట్ చేసే రేంజ్లో లేదు అసలు, దాని దరిదాపు కూడా వెళ్దాం. ఒక ఊరికి రైల్వే స్టేషన్ కావాలి, దానికోసమే సినిమా అంతా. నువ్వు ఊరు పేరు లేనోడికి ఎవరు మాత్రం మాట్లాడతారు చెప్పండి? గవర్నమెంట్ పిలిచి నువ్వు ఏదైనా సాధించిన తర్వాత నీ మాట ఎవరైనా అంటది, ప్రపంచం అంటది. సో అది అంతే. సో బుచ్చిబాబు ఈ రకంగా ఎట్లా బుచ్చిబాబు సినిమా అంటే ప్రేక్షకుల అంచనాను అందుకు బుచ్చిబాబు గారికి రామ్ చరణ్ గారిని డీల్ చేసే అంత కెపాసిటీ లేదనిపించింది. సో కొత్త చిన్న హీరోతో చేసి ఉంటే బాగుండేది ఇలాంటి సబ్జెక్ట్, కానీ పెద్ద హీరో అయిపోవడం వల్ల కనెక్టింగ్ మిస్ అయిపోయింది. అయ్యేం లేదు, సబ్జెక్ట్ అలా వెళ్ళిపోయింది. కానీ నాకు ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక డిసప్పాయింట్మెంట్ చేసింది. నేను పెట్టిన 400కు న్యాయం జరగలేదని ఫీల్ అవుతున్నా. కాలేదు, నాకు తిరిగి ఇచ్చేస్తారు, కాలేదంటే ఎవరు కదా. సో అందుకే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అదేం కాదు, నాకు లెంత్ ఎక్కువ అనిపించలేదు, కానీ సబ్జెక్ట్కి నేను కనెక్ట్ అవ్వలేకపోయా. యాక్టింగ్ పరంగా నేను ఎవరికి పేరు పెట్టను. రామ్ చరణ్ గారికి అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఇచ్చే విధంగా పెర్ఫార్మెన్స్ చేశాడు, కానీ ఈ సినిమా ఆడదు. అంతే, ఈ డీల్ చేసే విధానం రాలా. సబ్జెక్ట్ కూడా నాకు ఎందుకో, సాంగ్స్ బాగున్నాయి కానీ బీజిఎం అంత ఏమీ లేదు, ఇంపాక్ట్ ఏమి చూపించాల. పాత సినిమాలో రెహమాన్ గారు బాగా కుట్టారు, కానీ ఈ సినిమాకి ఎందుకో ఆయన నాడి సరిగ్గా పనిచేయలేదు.2 అది కూడా రామ్ చరణ్ గారి కోసం ఇస్తా.
అది రామ్ చరణ్ గురించే ఇస్తారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎట్లా సినిమాలో, అసలు ఆమె పాత్ర ఏంది సినిమాలో? అది ఎమ్మెల్యే కూతురు అని చెప్పారు, అమ్మాయి ప్రచారం అయ్యి చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి. సో గ్లామర్ పరంగా బాగా చూపించారు, ఎక్స్పోజింగ్ కాస్త అక్కడక్కడ ఎక్కువ అయిందన్న మాట తప్ప కుర్రలకైతే నైట్ కళ్ళకు వచ్చింది. స్టోరీకి ఆమె పాత్రకు సంబంధం ఉందా? ఎమ్మెల్యే కూతురు అంటే మరి లేకుండా ఎట్లా ఉంటుంది? అది సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి నేను ఒకటే చెప్తా, బుచ్చిబాబు గారికి రామ్ చరణ్ గారిని వాడుకోవడం రాలేదు. ఏదన్నా చిన్న హీరో సబ్జెక్టు కథే ప్రాబ్లం. రామ్ చరణ్ కు తగ్గ కథను చూస్ చేసుకోలేదు. బ్రో సినిమా ఎట్లుంది అన్న? ఈ మూవీ నిన్న ఎందుకు చూడలే అని నేను బాధపడుతున్నా. బేసికల్ గా ఫస్ట్ హాఫ్ వచ్చినాక చూద్దాం అనుకున్నా, ప్రీమియర్స్ అయితే చూడలేకపోయినా. బట్ ఈ రోజు చూసిన దగ్గర గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చిన మూవీ. చాలా అంటే చాలా ఇది ఖచ్చితంగా ఇది టాలీవుడ్ లో కాదు, ఇండియాలో బెస్ట్ ఫిలిమ్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటది రామ్ చరణ్ అన్నకైతే. రామ్ చరణ్ యాక్టింగ్ అన్న మనకు తెలుసు, మొగధీరలు ఎట్లుంది, త్రిబుల్ వాటికి మించి అయితే ఆబ్జెక్ట్లు ఎవడన్నా ట్రిపుల్ ఆర్ కన్నా మొగధీర కన్నా రంగస్థలం కన్నా తక్కువ ఉందంటే వానికి మూవీ ఉండేకి రాదు. రామ్ చరణ్ అన్న హేట్రేడ్ అయితే అని అట్లా చెప్తాడు. ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. నా పక్కన ఉన్న ప్రతి ఒక్కరు అసలు చాలా ఎమోషన్కి గురైనారు. ఈ సినిమా బాగాలేదంటే అని ఖచ్చితంగా చెప్పుతాను కొట్టాలి భయ్య. జాన్వీ కపూర్ యాక్టింగ్ దేవర కంటే బెటర్ ఉంది, సూపర్ ఉందని చెప్పలేను కానీ దేవర కంటే చాలా బెటర్ ఉంది భయ్య. జాన్వీ కపూర్ తగు మంచి క్యారెక్టర్ ఇచ్చి దేవరతో పోలిస్తే చాలా బాగా గ్లామరస్ గా చూపించారు. జగపతి బాబు అసలు నేను అంటే మన ఇంటర్వ్యూస్ లో చూసినాం, టీజర్ లో రియల్ మూవీలో గుర్తుపట్టలేకపోతున్నాను. ఆయన జగపతి బాబేనా అనే విధంగా అయితే ఆయన ఉన్నాడు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఇంతవరకు రీసెంట్ అన్ని నెగిటివ్ రోల్స్ ఉన్నాయి, ఇది చాలా పాజిటివ్ రోల్ మంచిగా పడ్డది. సో చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జగపతి బాబు రోల్ పెద్ద మూవీలోనేది. పీక్స్ యాక్టింగ్ అంటే మెయిన్ గా రామ్ చరణ్ అన్న ఫస్ట్. సెకండ్ నాకు గౌరీ నాయుడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ప్రతి దాంట్లో ఒక ఫాదర్ లాగా, ప్రతి ఒక్క గురువు లాగా అయితే వాళ్ళిద్దరు బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరు మెయిన్ భయ్య, చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్క నార్మల్ ఆడియన్స్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషనల్గా ఈ మూవీ తీసుకొని గేమ్ అంటే క్రికెట్, కబడ్డీ ఏ గేమ్స్ అయినా గేమ్ లాగా కాకుండా దాన్ని మన లైఫ్లో యూజ్ చేసుకొని మన ఐడెంటిటీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది మూవీ చాలా బాగా చూపించారు. సో నాకు బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ అయితే. నేను మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకొని ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్తా భయ్యా, అంత బాగా కనెక్ట్ అయింది. ఈ సీన్ అంటే ఉంటది కదా, అంటే ఈ సీన్ మిస్ అయితే ఈ సినిమా అసలు చూసినా కూడా మనకు వేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు ఏదైనా సీన్ ఉందా అంత ఇంపాక్ట్ఫుల్ గా? భయ్యా అది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఏ సీన్ మిస్ అయినా కానీ అన్న ఢిల్లీ ఎపిసోడ్ రియల్ గా సెకండ్ హాఫ్ లో ఢిల్లీ ఎపిసోడ్ నుంచి ఫైనల్ గా మూవీ అయిపోయే వరకు ప్రతి సీన్ మనల్ని కట్టి పడేస్తుంది. కొంచెం కూడా మనం అటు ఇటు కదలం, అరే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సీన్ కి అని అయితే మనం కట్టి పడేయం అసలు. చాలా అంటే చాలా ప్రతి సీన్ సెకండ్ హాఫ్ మిస్ అయిన వాళ్ళు వేస్ట్ భయ్యా. సెకండ్ హాఫ్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఓవరాల్ గా భయ్యా ఈ మూవీ బాగాలేదు అన్నాడు పెద్దగా నాకు బూతులు వస్తున్నాయి. మూవీ బాగాలంటే మూవీ చూడడానికి రాదు, ఆడు ఒక మూవీకి చూడడానికి పనికిరాడు. సో ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చలేదంటే వాడు ఒక మూవీ లవర్ కాదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ భయ్యా. మూవీ అయితే పీక్స్, ఖచ్చితంగా 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. నెగిటివిటీ ఏ రకంగా స్ప్రెడ్ చేయకండి. చాలా కెరియర్ బేస్డ్ ఫిలిం ఇది. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడ్రా అన్నట్టుంది మూవీ. ఖచ్చితంగా రామ్ చరణ్ కాదు చిరంజీవి ఈ మూవీతో తెలిసిపోయింది మనకి. సినిమా పరంగా అయితే సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. మోటివేషనల్ బాగుంది. అంటే మనం ఎట్లా అంటే లైఫ్లో వచ్చే ఆటంకాలని ఎలా ముందుకెళ్ళాలి, ఎట్లా ఎదుర్కొంటూ వెళ్ళాలి అనేది ఇందులో బాగా ఉంది. ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్, ఇందులో 3 గేమ్స్ నుంచి చూపించారు. అన్న ఏ విధంగా అయినా సరే చాలా అసలు అందులో ఎట్లా చేంజ్ అవ్వాలనేది లైఫ్ బాగుంది, చాలా బాగా చెప్పారు. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు రావాలి, వచ్చి చూడండి. ఇట్లా తెలుసు కదా మన మెగాస్టార్ బ్లడ్ అనేది ఎట్లుంటుంది అనేది, ఆ స్టైల్, ఆ వాక్, ఆ బాడీ చేంజెస్ కూడా నిజంగా చాలా బాగుంది. అవును, లింక్ అంటే ప్రాబ్లం నుంచి చేంజ్ అవుతాడు. లింక్ ఏం లేదు, బట్ చేంజ్ ఉంది. సమస్య వల్ల ఒక డైలాగ్ ఉండే చూడండి, ఇక్కడ అవసరాలు బట్టి దారులు దక్కే ఉంటాయి కదా, అలా ఉంది తప్ప ఏది తప్పు అసలు నెగిటివ్ అనేది లేదు. ఇలా మామూలుగా లేదు సినిమా, అసలు ఏడా కూడా స్ప్రెడ్ అవ్వదు, నెగిటివ్ అనేది లేదు. 6 కొట్టింది సినిమా. యాక్టింగ్ పరంగా అయితే మామూలుగా ఉంది, మామూలు లేదన్నా. సినిమా అయితే సూపరా, యాక్టింగ్ మామూలుగా లేదు. హీరోయిన్ అక్క మస్తు చేసింది. అన్న పెద్ద సినిమా ఎట్లుంది అన్న? నేను పెద్ద అనే సినిమా ఫస్ట్ డే రోజు చూడడానికి వచ్చిన అన్న. ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఒక అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను కూడా మించిపోయే లెవెల్లో, అంటే ఊహకు కూడా అందలే సినిమా.
ఊహకు కూడా అందని లెవెల్లో అసలు ఊచకొత కోసిండు అని చెప్పొచ్చు అన్న సినిమా. అంటే యాక్టింగ్ పరంగా ఊచకొత కోసిండు. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీని ఎన్నుకోవాలంటే గట్స్ దమ్ము ఉండాలి. ఆ గట్స్ దమ్ము ఏంటంటే ఈ డైరెక్టర్ గారికి ఉందన్న, బుచ్చిబాబు గారికి. నిజంగా పవర్ఫుల్ స్టోరీ. ఎక్కడ కూడా సినిమా రన్నింగ్ టైం మొత్తం ఓవరాల్గా 3 గంటల 2 నిమిషాలు. ఆ 3 గంటల 2 నిమిషాల్లో సినిమా ఓవరాల్ రన్నింగ్ టైంలో 1% కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కాదు, గ్లోబల్ స్టార్ మనం అందరం అంటాము గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని కాదు, రామ్ చరణ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక దేవుడిచ్చిన వరం అన్న. నేను బేజాప్తగా చెప్తా, అది నిజంగా చెప్తున్నా. ఈ సినిమాతోని రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా నేషనల్ అవార్డు లోడింగ్లో ఉంది, ఆన్ ది వేలో ఉంది, అందుకోబోతున్నాడు. నిజంగా చెప్తున్నా, నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రూమెన్స్ చేసే వాళ్ళని నమ్మకండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే జాహ్నవి కపూర్ గారిది అంటే ఎమోషనల్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకున్నా, డ్యాన్స్ స్టెప్స్ పరంగా చూసుకున్నా, సెకండ్ హాఫ్ అయితే అన్న గుండెల్ని పిండి పడేసింది. అంటే ఎవరైనా ఏ హీరో అయినా సరే యాక్టింగ్ అని అంటే యాక్టింగ్ లాగా చేస్తారు, కానీ మన రామ్ చరణ్ గారు ఏంటంటే ఇచ్చి పడేసిండు. అంటే ఏడిపించేసిండు అన్న, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు ఆగలే, ఏడిపించి పడేసిండు. ఫుల్ ఎమోషనల్ అన్న. అంటే సినిమా మెయిన్ మెసేజ్ ఏంటంటే అన్న, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మామూలుగా ఏదైనా సరే డబ్బున్నోళ్ళతోని ధనవంతులతోనే సాధ్యమవుతుంది, పేదవాళ్ళు చేయలేరు, మధ్యతరగతి వాళ్ళు ఏది సాధించలేరు, వాళ్ళ బతుకులు ఇంతే అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే డిసప్పాయింట్లో ఉన్నారో వాళ్ళకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ సినిమా. ఈ సినిమాని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మెయిన్గా యూత్ ఎవరైనా సరే మీరు ఒక 3 గంటల 2 నిమిషాల మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయించుకొని థియేటర్కి వచ్చి చూస్తే ఎవరైతే నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో నేను చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ 100లో ఒక 50-70% చేంజ్ అవుతారన్న మీరు. అంత మంచి సినిమా ఇది. పైసా వసూలు అన్న, నిజంగా చెప్తున్నా. ప్రతి రూపాయి కాదన్నా, పెట్టిన దానికి త్రిపుల్ కాదు, అంచనాలకు మించని లెవెల్లో అసలు వర్షం పడతలేదని అంటారు కదా హైదరాబాద్లో. ఇప్పుడు ఈ కలెక్షన్ల కాసుల వర్షం అనేది కురుస్తుంది అన్న, అది 100% గ్యారంటీ. చాలా బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్, ప్యూర్ డామినేటింగ్. అంటే అందులో రామ్ చరణ్ పాత్ర ఏంటి అసలు? రామ్ చరణ్ అయితే మనకి 3 డిఫరెంట్ దాంట్లో కనిపిస్తారు ఒలింపియాడ్ కింద. చాలా బాగుంది. అది మెసేజ్ ఏంటంటే మన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని దాటుకుంటూ మన లైఫ్లో ఎలా ముందుకు సాగాలి అనే చెప్పి సోషల్ మెసేజ్ ఇచ్చారు. అదైతే సూపర్ గా తీశారు డైరెక్టర్ అయితే. జాన్వీ కపూర్ పాత్ర బాగానే ఉంది. నాకైతే పర్సనల్ గా కుస్తీ అయితే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ హార్డ్ వర్క్ అయితే ఎవ్రీ ఫ్రేమ్ లో రిఫ్లెక్ట్ అయింది. ప్యూర్ డామినేటింగ్ స్టఫ్. క్రికెట్ షాట్స్ లో కూడా అలాంటి షాట్స్ బయట చూడలేదు. చాలా కొత్తగా ఉంది. 3 కూడా కుస్తీ, నెక్స్ట్ క్రికెట్ అండ్ నెక్స్ట్ రన్నింగ్ కూడా చాలా బాగా తీశారు, డిఫరెంట్ గా తీశారు. ఇద్దరు గురించి మాట్లాడుతారు, జగపతి బాబు గారి గురించి ఎక్కువ ఎక్కడ వినలేదు, ఏం చెప్తారు? ఓకే, జగపతి బాబు గారు అయితే యాజ్ యూజువల్ ఆయన గురించి మనం చెప్పేది ఏం లేదు. సో ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ అయితే. యాక్చువల్గా ఆయన ఏంటంటే వాళ్ళు ఊరు కోసం రైలు తీసుకుని వచ్చే రైల్వే స్టేషన్ కోసం పోరాడుతూ ఉంటారన్నమాట. సో ఆయన అయితే అచ్చి అమ్మ. మేడం మూవీ ఎట్లా మేడం? బాగుందా? రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది సినిమాలో? రామ్ చరణ్ బాగా నచ్చింది యాక్టింగ్. జాన్వీ కపూర్ నచ్చలేదా? వాళ్ళిద్దరిది నచ్చింది. అండ్ తను 3 స్పోర్ట్స్ చేశారంటే అది చాలా నచ్చింది మాకు. ఓవరాల్ గా సినిమా నీకు అర్థమైందా ఏంటి అనేది? ఏమర్థమైంది? తను స్పోర్ట్స్ అంతా ఆడి వాళ్ళ విలేజ్ కోసం ఒక నేమ్ తెప్పించారు. అండ్ తను అక్కడ స్టేషన్స్కి వాటికి అన్ని చేపించి అంత ఊరికి ఒక తెప్పించారు. అండ్ గోల్డ్ మెడల్ కాకుండా వాళ్ళ ఊరు కోసం అంత హార్డ్ వర్క్ చేశాడు. రెండు నచ్చింది. దీనివల్ల స్పోర్ట్స్ మీద ఇష్టం పెరుగుతుందా? స్పోర్ట్స్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ వస్తుందా? వస్తుంది. ఫైనల్ గా మనం అయితే అంటే ఎప్పుడెప్పుడు ఆ పెద్ద సినిమా అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకైతే పెద్ద సినిమా వచ్చేసింది ఈ రోజు. మరి ప్రేక్షకుల యొక్క రివ్యూ ఎలా ఉంది? వాస్తవానికి సోషల్ మీడియాలో రకరకాల రివ్యూలు ఇస్తూ ఉంటారు, సినిమా చూసినా చూడకపోయినా. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఇక్కడికి ఐమాక్స్ థియేటర్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సినిమా చూసిన వాళ్ళ నుంచే మనము రివ్యూ తీసుకుంటా ఉన్నాం అనమాట. పొలిటెంట్ న్యూస్ తరపు నుంచి ఖచ్చితంగా పొలిటెంట్ న్యూస్ను చూస్తూ ఉండండి. అంటే పెద్ద న్యూస్, పెద్దకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇక దానికి సంబంధించిన రివ్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పొలిటెంట్ న్యూస్ను ఫాలో అవుతూనే ఉండండి.